బయటకు వెళ్ళిపోతా అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? కొంతకాలము బాగా ఎంజాయ్ చేశాడు, సంతోషించాడు. కొంత సమయానికి తను తీసుకుని వెళ్ళినటువంటి ధనము అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఏం చేశాడు? తిరిగి రావడానికి ముందు కొన్ని కార్యాలు జరిగింది. ఏం చేశాడు? ఎక్కడ పని చేశాడు? ఎక్కడ? పందులను మేపుటకు సిద్ధపడ్డాడు. తర్వాత బాగా ఆకలి వేసింది. వెంటనే ఏం తింటారు? సిద్ధపడ్డాడు. పందులు తినేటువంటి ఆహారాన్ని తినడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇప్పుడు కుమారులు కలిగినటువంటి ఒక పరివర్తన ఎంత ఉన్నతమైందంటే, కూర్చున్న సమయంలో ఆలోచన చేశాడు. ఏమని? నా తండ్రి ఇంటి వద్ద పని వాళ్ళకి సైతము సమృద్ధిగా ఆహారం ఉందంట. కానీ కుమారుడిగా నేను ఎలా ఉన్నాను? ఆకలికి మరమల మాడిపోతున్నాను. నా దుస్థితి పందులతోట. నా స్థితి ఇది కాదు కదా. నా తండ్రి నాకు ఇచ్చిన స్థితి ఉన్నతమైన స్థితి, అధికారం కలిగినటువంటి స్థితి, పట్టు వస్త్రాలు, రాజవస్త్రాలు, అధికారం, పని వాళ్ళు ఉన్నారు నాకు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్న కుమారుడు వెంటనే ఏం చేశాడంటే తిరిగి రావటం మొదలు పెట్టాడు. తండ్రి చూశాడు కదా, చూసి ఏం చేశాడు? వెంటనే కుమారుడికి ఎదురుగా పరిగెత్తుకు వెళ్ళి ముందుగా హత్తుకున్నాడండి. అప్పటి వరకు ప్రతి మనుషుడు ఎలా చేసిన వాడే. ఎందుకని? ఎక్కడ నివసించాడు? అప్పుడు పందులు నివసించేటువంటి స్థలంలో నివసించడం వల్ల తన బ్రతుకు ఎలా మార్చిపోయింది? వాసన అసహ్యంగా మార్చబడింది. కానీ తండ్రి మాత్రము వాసన చూసాడా? లేదండి. వెళ్ళి వెంటనే నా కుమారుడు అని కౌగిలించుకున్నాడు. రెండవ ఏం చేశాడు? వెంటనే ముద్దు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా! ముద్దు పెట్టుకోవటము, నా కుమారుడిని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు. తర్వాత సేవకులను పిలిచి ఆజ్ఞాపించాడు. ఏమని? వెంటనే నూతన వస్త్రము ధరింపచేయమన్నాడు, చేతికి ఉంగరం అన్నాడు, కాళ్ళకు చెప్పులు అన్నాడు, నడుముకు దట్టి అన్నాడు. వెంటనే ఆజ్ఞాపించాడు కదా, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు కనుక ఏం చేయాలంట? ఒక కోడిని వధించి పంతం చేసుకున్నాం. తిరిగి రాకపోతే కుమారుడి స్థితి ఎక్కడండి? పందులతో కాదా? ఆ గుడికిలో కాదా? ఆ రుష్టిలో కాదా? తిరిగి రావటం వలన పరిస్థితి మారిపోయింది, స్థాయి పెరిగింది. మరి యేసయ్య ఎందుకోసం వచ్చినట్టారు? ఎందుకోసం వచ్చినట్టారు? ఎవరి స్థితిని మార్చడానికి? ఎవరి స్థితిని? నా స్థితి మార్చడానికి, నా ప్రతి బలహీన స్థితిని మార్చడానికి, మలినమైనటువంటి నా వస్త్రాలను మరలా కడగటానికి, నా ఆత్మను కడగటానికి, మరలా ఆయన అంగీకరించేటువంటి స్థాయికి నన్ను పెంచడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఒక పాట మీకు తెలిసే ఉంటుంది కదా, కోల్పోయిన వారిని తిరిగి ఇచ్చుటకు రాజాన్ని సన్నిధిలో పాటించాం. ఒక లైన్ కాకుండా వచ్చాను కాబట్టి ఓకే వచ్చి ఆయన రాకపోతే ఏంటి నీ పరిస్థితి? ఆయన కలుగు చేసుకోకపోతే ఏంటి నీ పరిస్థితి? ఎక్కడ ఉండేవాడివి? ఏ బలహీనతలు? ఇంకను వ్యసనాలు, ఇంకను బానిసత్వం, ఇంకను పాపము, శరీరాన్ని జయించినటువంటి బలహీన స్థితిలో మనం ఉండగా ఎవరు వచ్చారంటే? ఎవరు వచ్చారు మన కోసం? యేసయ్య అన్నిటిని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చారండి. మీకు మరికొన్ని ఉదాహరణలు చెప్తా. యోసేపు ఎవరండి? యోసేపుని అన్నదమ్ములందరూ కూడా నెట్టివేశారు. నెట్టివేసి అక్కడ పడ్డాడు, పోయి ఒక గోతులు పడ్డాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు? గోతి అనేటువంటి స్థితిలో యోసేపు ఉన్నాడు. కానీ దేవుడు ఆయన స్థాయిని ఎలా పెంచాడు? ఐగుప్తులో ఫరో రాజు తర్వాత అధికారం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు? యోసేపుకి. కానీ ఎక్కడ పడవేవాడు?
నుంచి దేవుడు ఏ స్థాయికి వెళ్ళాలంటే ఒక ఉన్నతమైనటువంటి రాజ్య అధికారము యోసేపుకు దేవుడు ఇచ్చాడు. అదే గోతులు పడిపోతే అక్కడి నుంచి బయటికి రాకపోతే అధికారం వచ్చేదా? ఒక రాజుగా వెలుగుండేవాడా? లేదు కదా. మోషే గారిని తన తల్లి 3 సంవత్సరాల తర్వాత ఎక్కడ పడేసిందండి? నీటిలో వదిలిపెట్టేసింది. కానీ మోషే గారి స్థాయి ఏంటో తెలుసా? దేవునికి నమ్మకస్తుడంట. తన ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషేగా తన ప్రజలందరినీ కూడా వాగ్దానం ముందుకు నడిపించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి నాయకుడి స్థాయికి దేవుడు మోషే గారిని నిలబెట్టాడండి. స్థితి అక్కడ నీటిలో పాల్గొనబడిన స్థితి, కానీ దేవుడు ఇచ్చిన స్థాయి ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎవరు పనులున్నాయా? వింటారు వాక్యం? ఎంతమంది వింటారు? అందరి గురించి చెప్పండి. కొంచెం అంటే సరిపడి విషయాలు చెప్తారు. ఓకే, మరొక ఉదాహరణ. యేసుక్రీస్తు వారు పేతురుని పిలిచినప్పుడు ఎక్కడున్నాడు? చేపలు పట్టుకునేటువంటి చాలరి. అది ఆయన